నేను మీకు ఇంతకు ముందు ఒక వీడియోలో ఇట్లాంటి ఒక పేపర్ చూపించి ఈ జస్ట్ ఈ 2 పేజీలలో ఒక 1 ఇయర్ పాటు ఒక స్టూడెంట్ తన యొక్క టోటల్ ప్రిపరేషన్ని చేసుకునేందుకు వీలైన ఒక మెథడాలజీని క్రియేట్ చేసి పెట్టాను. నా ఎప్పుడు ఉద్దేశం ఏంటంటే ఇవాళ మనకి అనేక వందల మంది అనేక రూపాల్లో వెబ్సైట్స్లో కానీ యూట్యూబ్ ఛానల్స్లో కానీ చెప్తున్నారు. క్లారిటీని మిస్ అవుతున్నాం ఇవాళ. మనం మీరు గమనించాలో తెలియదు కానీ అనేక మంది మాట్లాడటం వల్ల ఏమవుతుందంటే ఒక యాస్పిరెంట్కి ఏది సత్యమో లేదా ఏది తనకు సూట్ అవుతుందో అర్థం చేసుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఎవరి విధానంలో వాళ్ళు చెప్తారు కాబట్టి. ఇలాంటి ఒక గందరగోళ పరిస్థితుల్లో మనకి కొంత క్లారిటీ ఇవ్వాలన్నదే ఈ వేదిక ఉద్దేశం. నేను చక్కగా తయారు చేసినది. ఇంతకుముందు దాంట్లో నేను హిస్టరీ, పాలిటీ లాంటి వాటి గురించి చెప్పాను. వీటిలో ఈ వీడియోలో ఇంకొన్ని అంటే ఏ సబ్జెక్టులకి ఏం చదవాలి ఏం చదవకూడదు లాంటివి. ఈవెన్ నేనైతే ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మాత్రమే ఉపయోగించి కోచింగ్ లేకుండా చాట్ జీపీటీతో మాత్రమే ఐఏఎస్ అవ్వచ్చా అనేది కూడా ఐ వాంట్ టు మేక్ సచ్ వీడియోస్ యాక్చువల్గా. దానికోసం ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. అంతే. అంటే ఉదాహరణకి పోస్ట్ ఇండిపెండెన్స్, వరల్డ్ హిస్టరీ, సోషల్ ఇష్యూస్, గవర్నెన్స్, కొంతవరకు ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ. ఇప్పుడు నేను చెప్పిన ఇవి నాకు తెలిసి ఏ బుక్ చదవక్కర్లేదు. అంటే రెఫరెన్స్ బుక్స్ అవసరం లేని సబ్జెక్టులు. నేను ఇది మీకు అందుబాటులో తీసుకొస్తున్నాను. దీని అంతటినీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఈ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇంటర్నల్ సెక్యూరిటీ అంటే ఎందుకు రెఫరెన్స్ బుక్స్ని చదవాల్సిన అవసరం లేదు? రెఫరెన్స్ బుక్ అంటే ఏంటి అసలు? ఉదాహరణ చెప్పుకుందాం. కల్చర్ తీసుకోండి. నితిన్ సింఘానియా కల్చర్లోని అన్ని పార్టుల్ని కవర్ చేస్తూ ఒక బుక్ రాశారు. దట్ ఈజ్ కాల్డ్ ఎ రెఫరెన్స్ బుక్. ఆ రెఫరెన్స్ బుక్ అనేది దాదాపు ఒక బైబిల్, ఒక ఖురాన్, ఒక భగవద్గీత లాంటిది. అలాంటి కొన్ని పుస్తకాలు చదవకపోతే సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అవ్వలేం మనం. స్పెక్ట్రమ్ కానీ, పాలిటిక్ లక్ష్మీకాంత్ కానీ ఇట్లా. కానీ వరల్డ్ హిస్టరీకి, పోస్ట్ ఇండిపెండెన్స్కి, గవర్నెన్స్కి, డిజాస్టర్ మేనేజ్మెంట్కి, ఇంటర్నల్ సెక్యూరిటీకి, ఇందాక నేను చెప్పిన 1-2 అదనపు అంశాలకి ఫలానా బుక్ని లేకపోలేదు. నాకు తెలిసి పవనీత్ సింగ్ అనే బుక్ ఉంటుంది ఇంటర్నేషనల్ రిలేషన్స్కి. చాలా మంచి బుక్కే, కానీ చదవాల్సిన అవసరం లేదు. నేను ఆ పుస్తకాన్ని తక్కువ చేయటం సుమా. కారణం ఏంటంటే నేచర్ ఆఫ్ దీస్ టాపిక్స్ అలాంటివి. ఐ రిపీట్ దిస్. ఉదాహరణ ఏదో ఒకటి తీసుకుందాం. ఎగ్జాంపుల్గా ఇంటర్నేషనల్ రిలేషన్స్ తీసుకుందాం. ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద మనం ఒక మంచి బుక్, పవనీత్ సింగ్ బుక్ మరొక బుక్ ఓపెన్ చేసాం. నేను కాదంటం లేదు. కానీ ఆ బుక్ మనం చదువుతున్నంతసేపు టోటల్గా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే దాని మీద వేస్ట్గా చెప్తారు. చాలా వేస్ట్గా చెప్తారు. మన టైం ఎక్కువ కిల్ అవుతుంది అక్కడ. అదే తిరగేయండి. కరెంట్ అఫైర్స్లో మీకు కొన్ని టాపిక్స్ వస్తాయి. మీరు ఈ ఏడాది ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు కరెంట్ అఫైర్స్ దాదాపుగా ఒక ఎగ్జామ్కి మీరు వెళ్తుంటే ఒక 1.5 ఇయర్ కన్నా ముందు వరకు, అంటే ఒక 1.5 ఇయర్ కన్నా ముందు వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ చాలు. ఈ 1.5 ఇయర్లో జరిగిన ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఏవైతే ట్రిగ్గర్ అయి హైలైట్ అయి ఉన్నాయో అవి చదివితే చాలుగా. మిగతా చదవాల్సిన అవసరం ఏంటి? మొత్తం బుక్ చదవాలి. ఆ చాప్టర్స్ అన్నీ చదివి అవగాహన చేసుకుని అసలు ఇంటర్నేషనల్ రిలేషన్ అంటే ఏంటో తెలుసుకుని అప్పుడు ఎగ్జామ్ రాయాలి అనేది ఎంత నిజమో, సరిగ్గా అంత అక్కర్లేదు ఇక్కడ అనేది కూడా అంత నిజం. అంటే ఎంత చదవాలో తెలియాలి, ఎంత చదవకూడదో తెలియాలి. అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి స్ట్రాటజీ పేపర్ని మీరు ఏర్పరచుకునే ప్రయత్నం చేయండి. దీన్ని యాక్చువల్గా స్ట్రాటజిక్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అని ప్రత్యేకంగా ఒకటి స్టార్ట్ చేస్తున్నాను నేను. ఈ స్ట్రాటజిక్ మెంటరింగ్ ప్రోగ్రామ్ SMP అని పిలుద్దాం సరదాగా. ఇందులో నేను 3 అంశాలు పెడుతున్నాను. ఒకటి, కోచింగ్ లేకుండా మీరు సెల్ఫ్ స్టడీలో ఉంటూ కొన్ని స్మార్ట్ టెక్నిక్స్ని ఎలా పొందాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్.
అందుని ఈ స్ట్రాటజీస్ నేర్పాలనుకుంటున్నాను. స్మార్ట్గా ఉండండి, సింపుల్ టెక్నిక్స్ని పాటించండి. ఇక్కడ ఏం చదవాలో ఏం చదవకూడదో లాంటివి ఎంత బాగా తెలుసుకుంటారో తెలుసుకోండి. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇవాళ చాట్ జీపీటీ లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అనేకం వచ్చినాయి కదా. నమ్మినా నమ్మకపోయినా ఇవాళ కోచింగ్ అవసరం లేదు. ఇవాళ కోచింగ్ అవసరం లేని అంతలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ ముందుకి కంటెంట్ తెస్తున్నప్పుడు మళ్ళీ ఎందుకు కోచింగ్కి వెళ్ళాలి? ఒక మెంటార్ని పెట్టుకుంటే చాలు కదా. కాబట్టి అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ని ఎలా వాడాలి అని చెప్పేది ఈ ఎస్ఎంపిలో ఒక భాగం అవుతుంది, స్ట్రాటజిక్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో భాగం అవుతుంది. మూడవది ఓల్డ్ క్వశ్చన్స్, టెస్ట్ సిరీస్ అనే వాటిలో ఎలా చదవాలి. మామూలుగా ఓల్డ్ క్వశ్చన్స్ అనేవి ఎలా చదవాలి అనేది ఒక ఆర్ట్, టెస్ట్ సిరీస్ని ఎలా చెయ్యాలి అనేది ఒక ఆర్ట్, ఈ రెండింటితో పాటు బుక్ రీడింగ్ అనేది ఎలా చెయ్యాలి అని ఒక ఆర్ట్ కూడా నేర్పాలనుకున్నాను నేను. స్ట్రాటజీస్ అంటే రీడింగ్ స్ట్రాటజీస్ అంటారు వాటిని. ఉదాహరణకి ఎన్సీఆర్టీ తీసుకుందాం. ఎన్సీఆర్టీని ఎలా చదవాలి, ఎన్సీఆర్టీని ఎలా చదవాలి అనే దానికి కూడా ఉంటుందా సార్ అంటే నేను ప్రత్యేకంగా క్లాస్ డిజైన్ చేశాను, అది వింటే మీకు అర్థమవుతుంది. ఎన్సీఆర్టీని చదవడం కూడా ఒక ఎన్సీఆర్టీ కాదు, లక్ష్మీకాంత్ బుక్ అయినా సరే ఒక బుక్ని మీరు చదివేటప్పుడు ఎలా చదవాలి నేర్పాలనుకుంటున్నాను. మీరు కనుక ఈ ప్రోగ్రామ్ ఎస్ఎంపి ప్రోగ్రామ్కి ఎన్రోల్ అవ్వాలనుకుంటే, స్ట్రాటజిక్ మెంటర్షిప్ ప్రోగ్రామ్కి ఎన్రోల్ అవ్వాలనుకుంటే నేను వెంటనే కాదు కానీ కొంచెం టైం చూసుకుని దాని మీద ఒక సెమినార్ పెట్టాలనుకుంటున్నాను, ఒక వెబినార్ పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు కనుక మీరు ఎన్రోల్ అయితే ఆ వెబినార్ మీకు ఫ్రీగా అలౌ చేసే అవకాశాన్ని ఇస్తున్నాను. అంటే సింపుల్గా చెప్పాలంటే స్మార్ట్ టెక్నిక్స్ని చెప్పే ప్రయత్నం అండ్ ఏమేమి చదవాలి ఏమేమి చదవకూడదు లాంటివి చెప్పే ప్రయత్నం, దాంతోపాటు హౌ టు రీడ్ ఓల్డ్ క్వశ్చన్స్, న్యూ క్వశ్చన్స్ అండ్ ఎన్సీఆర్టీ లాంటి పుస్తకాలని చెప్పే ప్రయత్నం, అండ్ ఈ కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఇతరత్రా కావచ్చు, ఎవ్రీథింగ్ ఒక విధంగా చెప్పాలంటే స్మార్ట్ టెక్నిక్స్ని చెప్పే ప్రయత్నం చేయడం ఈ ఎస్ఎంపి ప్రోగ్రామ్కి ఉద్దేశం. 8897826108కి ఫోన్ చేసి మీరు రిజిస్టర్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.